సంస్థ నారాయణపురం మండలం మరి మునుగోడు నియోజకవర్గం విషయం తెలిసిందే. మరి ఇక్కడ ఉన్నటువంటి కొత్తగూడెం సర్పంచ్ మరి ప్రస్తుతం ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్. ఎలా ఉంది ప్రచారం? ప్రచారం ఈనాడు టీఆర్ఎస్కు అనుకూలంగానే ఉంది. ఇక్కడ అభివృద్ధి పదంలో రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి అలా సొంత సలోపాలకు చేసినట్టుగా జనాలలో ప్రచారం ముమ్మరంగా సాగుతూ ఉంది. అయినా 3.5 సంవత్సరాల్లో ఏనాడు ఏ విలేజ్కి కూడా వచ్చిన దాఖలాలు లేవు. అయినా ఈనాడు అభివృద్ధి విషయంలో ఒక్క సంవత్సరమే ఎన్నికలు ఉన్నాయి కనుక ఈనాడు బీజేపీ వాళ్ళు ఉట్టిగానే ఎన్నికల ప్రచారం చేయడమే తప్ప వాళ్ళు ఎలాంటి హామీలు ఇవ్వడం లేదు. అభివృద్ధి ఎట్ట చేస్తాం, అభివృద్ధి నేను రాజీనామా చేస్తే అభివృద్ధి అయింది అనడమే కానీ నేను ఈ ఈ ఊళ్ళో రోడ్డు పెడతా, ఆడ నేను నిధులు తెస్తా అనే మాట ఇంతవరకు ఎక్కడ కూడా ప్రచార సభలలో కూడా చేయడం జరగలేదు. అదేవిధంగా మొన్న మా ఊరికి ప్రచారంలో భాగంగా కొత్తగూడానికి కాంగ్రెస్ వాళ్ళు ఏదో మందలిచ్చారని అంటే వారిని కూడా దురుసు మాటలతో విమర్శించడం జరిగింది. వారిపై కేసు కూడా పెట్టడం జరిగింది. మరి రాజగోపాల్ రెడ్డి గారు ఇప్పటికైనా అధికార పార్టీ కదా బీజేపీ, వాళ్ళు కూడా గ్రామాలలో కానీ నియోజకవర్గంలో కానీ ఎలాంటి అభివృద్ధి చేస్తారు హామీలు ఇవ్వమని చెప్పమని కోరుతా ఉన్నాం. సో ఇక్కడ ప్రభుత్వం టీఆర్ఎస్ ఉంది, నిధులు ఎవరు ఇవ్వాలి ఇక్కడ నియోజకవర్గానికి? నిధులు తెలంగాణ గవర్నమెంట్ ఇవ్వాలి వాస్తవం. కానీ నేను రాజీనామా చేస్తే అభివృద్ధి అయింది అంటుండు కదా, సెంట్రల్లో ప్రభుత్వమే ఉంది కదా, మరి వాళ్ళు కూడా ఎలాంటి నిధులు తెస్తామని చెప్పి ఒక్క హామీ అన్న సరే. ఒక సడక యోజనలో మా ఊరికి నాడు 60 ఏళ్ల చరిత్రలో విలేజ్లో డాంబర్ రోడ్ లేదు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా నేను ఇండిపెండెంట్ సర్పంచ్ని, ఆయన దగ్గరికి ఒక 100 సార్లు తిరిగాను. రోడ్డు వాళ్ళ అన్న పార్లమెంట్ సభ్యుడు, ఈయన ఎమ్మెల్యే. ఎవరన్నా ఒకరు మాకు పెట్టియమని ఎన్నోసార్లు ప్రాధాన్యపడ్డాను. మంచి తమ్మి వస్తుంది అనడమే సరిపోయింది. ఇప్పటి వరకు అయితే మాకు రోడ్డే లేదు విలేజ్లో. మరి అలాంటప్పుడు ఈనాడన్నా మరి ప్రభుత్వం బీజేపీ ద్వారా అభివృద్ధి జరుగుద్ది అంటుంది కదా, అక్కడన్నా ఏమన్నా హామీ ఇవ్వడం జరుగుద్దేమని ఆశిస్తా ఉన్నాం. గెలుస్తాడా రాజగోపాల్? గెలవడం సహా ఆయన గెలవడం అనేది ఇక జనాల దృష్టిలో నేనైతే త్రాడే అనుకుంటున్నాను. ఆయన గెలవడం అనేది ఇంకా సహజం. అది సర్పంచులకు నిధులు ఇవ్వట్లేదని నిన్న మన ఆత్మహత్యలు కూడా చేసుకున్న సందర్భాలు చూస్తూనే ఉన్నాం. మీ టీఆర్ఎస్ వాళ్ళే దీన్ని ఎలా చూడాలి? వాస్తవం చెప్పాలంటే ఈనాడు సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నదంటే గ్రామ పంచాయతీకి నిధులు పెట్టి అయితే చేయకుండొచ్చు. మరి ఆనాడు గెలవడానికి ఏమైనా ఖర్చులు పెట్టి ఇబ్బందులు వచ్చి చేస్తే తప్ప ఆశించి ప్రభుత్వం మీద ఖర్చులు పెట్టి ఆత్మహత్యలు చేసుకున్నది అనేది తప్పు. కట్టినటువంటి రైతు బంధు కానీ, కట్టినటువంటి రైతు వేదికలు కావచ్చు, కట్టినటువంటి శ్మశాన వేదికలు కావచ్చు, ఇవన్నీ కూడా కేంద్రం ఇస్తున్న నిధులకెళ్ళి కట్టారని బీజేపీ వాళ్ళు అంటారు. దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు ఈ ఎన్ఆర్ఈజీఎస్లో వచ్చిన నిధులు రాష్ట్రానికి రావాల్సిన వాటి మాత్రం వచ్చినాయి. అవి రాష్ట్ర ప్రభుత్వం కాకుండా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సభ్యుడు వచ్చి కొబ్బరికాయ కొడితే మేము కేంద్రం ఇచ్చినాయి అని అనుకుంటాం. కానీ రాష్ట్ర గవర్నమెంట్ ద్వారా వచ్చిన ఎంపీడీఓ ఆఫీస్ ద్వారా వచ్చిన జీవోనే కదా. ప్రత్యేకంగా బీజేపీ వాళ్ళు వచ్చి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి, లేకపోతే ఒక పార్లమెంట్ ద్వారా వచ్చి ఓ పార్లమెంట్ కోమటిరెడ్డి వెంకరెడ్డి ఉండు ప్రత్యేక నిధులు వచ్చినాయి కేంద్రం ఇచ్చిందని ఒక కొబ్బరికాయ కొడితే మేము కేంద్రం ఇచ్చిందని అనుకుంటాం. తప్పేం లేదల్లా. ఈజీఎస్ ద్వారా సెంట్రల్ నిధులే కావచ్చు, కానీ రాష్ట్రానికి రావాల్సిన వాటాలో వచ్చిందని మాత్రం నేను అనుకుంటున్నాను. ఇక్కడ ట్యాక్సీలకి రాష్ట్రానికి వెళ్ళడం, గ్రామ పంచాయతీ ట్యాక్సీలు రాష్ట్రం ట్యాక్సీలు కేంద్రానికి వెళ్తుంటాయి. ఒక ఊరిలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ కార్యక్రమం సీఎం గారు కూడా రారనుకుంటా. సీఎం గారు అంటే ఆయనకు రావాల్సిన నియోజకవర్గంలో మా నియోజకవర్గానికి ఉన్న దరిద్రం ఏంటంటే గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే ఇక్కడ సిపిఐ తెలుగుదేశం మిత్రపక్షం ఎమ్మెల్యే, ఆడ తెలుగుదేశం గవర్నమెంట్ ఉంటే ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే. మొన్న కొత్తగా తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక ఒకసారి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యారు. వాళ్ళు మొన్న మేము కూడా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారిని అడిగితే కొత్త గవర్నమెంట్ చదువుకునేసరికి 2 ఏళ్ళు పట్టింది. మళ్ళీ ఒక సంవత్సరం ముందు ఎన్నికలు పోవడం జరిగింది కనుక నేను అభివృద్ధి చేయలేకపోయినా ఈసారి ఈ 1 ఇయర్ లోపు చేస్తా అని చెప్పి హామీ ఇచ్చినందుకే నేను ఇండిపెండెంట్ సర్పంచ్ అయినందుకు కూడా పార్టీలో చేరడం జరిగింది. మునుగోడు ప్రజలు చైతన్యవంతులని అంటారు, మీరే మీ దురదృష్టం అంటున్నావు. మా దురదృష్టమే మరి, చైతన్యవంతులే. కానీ ఈడ పోటీ చేసిన అభ్యర్థులలో చైతన్యవంతుని ఎన్నుకుంటారు. కానీ రాష్ట్రంలో ప్రజలంతా కలిసి ఒక దిక్కు పోయినాక మా ఒక్క మునుగోడు నియోజకవర్గం రాష్ట్రం ఒక సైడ్, మీ వాళ్ళు ఒక సైడ్ అంటారు. ఒక సైడ్ అవుతుంది. అదేవిధంగా మేము వెనకబాటుతాం. మాకు గతంలో మరి సిపిఐ వాళ్ళు తెలుగుదేశంతో పొత్తులో భాగంలో గెలవడం జరిగింది. సిపిఐ వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్తో పొత్తు అంటే ప్రభుత్వ భాగస్వామ్యంతో గెలవడం జరిగింది. మరి వాళ్ళు ఎందుకు చేయలేదంటావు? మేము అనేది అదే అండి. ఈడ పొత్తు కాంగ్రెస్తో, అది తెలుగుదేశంతో ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రాష్ట్రంలో ఉంటుంది. ఈడ తెలుగుదేశం అది కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఆడ మిత్రపక్ష ఈసారి సరిదిద్దుకుంటారు లేక మేము అనేది అదే. ఇప్పుడు మా కోరిక ఏంటంటే ఈనాడు రాష్ట్రంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది. ఈనాడు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిస్తే మేము అతన్ని నిలదీసి
ఊరు అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో మేము ముందుకు పోతా ఉన్నాం. ఓటర్లు ఏమంటారు ఇంతకు? మరి మీరు ప్రభుత్వ పథకాలు వచ్చినాయి కదా, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ప్రభుత్వ పథకాలు మంచిగానే ఉన్నాయని చెప్పి ప్రజలు కోరుకుంటారు. దాంట్లో ప్రజలు ఎక్కడేమి ఇబ్బందిగా ఏం లేరు. రైతు బంధు కానీ, పింఛన్స్ కానీ, రైతు బీమా కానీ, కళ్యాణ లక్ష్మి కానీ ఇవన్నీ చాలా స్వచ్ఛందంగా అందుతూ ఉన్నాయి. మేము కూడా అందని వాళ్ళకి కూడా ఉంటే మేము ఏమైనా ఇబ్బంది ఉన్నా ఇప్పించడం జరుగుతుంది. మీ యూనిట్కి మరి ఎవరు వచ్చారు ఇన్ఛార్జ్? మా యూనిట్కి సూర్యాపేట జిల్లా చైర్మన్ యుగేందర్రావు వచ్చి తిరుగుతున్నారు బాగానే? మంచిగా క్యాంపెనింగ్ మంచిగానే చేస్తూ ఉన్నాం. మెజార్టీ మా దగ్గర మా విలేజ్ నుంచి టీఆర్ఎస్కు 200 మెజార్టీ చూపిస్తాం. థ్యాంక్ యూ.